కుమారి ఆంటీగా యాంకర్ సుమ వామో దింపేసిందిగా. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కుమారి ఆంటీనే కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఆ మాటల్ని డీజేలో మిక్స్ చేసిన రీల్ వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఇక కుమారి ఆంటీ కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె ట్రెండ్ అయింది. కుమారి ఆంటీ వ్యవహారం రాజకీయంగానూ మలుపు తిరిగింది. జగన్ ఇచ్చిన ఇల్లు ఒకటే ఉందని ఒకసారి చెప్పింది. ఇంతవరకు కేవలం చంద్రబాబుకు మాత్రమే ఓటు వేశానని ఒకసారి చెప్పింది. అలాగే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇలా అందరినీ కవర్ చేసిన కుమారి ఆంటీ నెట్టింట్లో బాగా ట్రెండ్ అయింది. కుమారి ఆంటీ ఇప్పుడు రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ నుంచి టీవీలోకి వచ్చింది. ఇలా ఫేమస్ అయిన వారిని మల్లెమాల టీం వెంటనే పట్టేసుకుని జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ షోల్లోకి తీసుకొచ్చేస్తూ ఉంటారు. కానీ ఈసారి బీబీ ఉత్సవం షోలో ముందుగా కుమారి ఆంటీ వచ్చింది. అంటే బీబీ టీం కాస్త ముందడుగు వేసింది. బీబీ ఉత్సవంలో కుమారి ఆంటీని తీసుకొచ్చారు. ఇక కుమారి ఆంటీతో అర్జున్, శ్రీముఖిలు కామెడీ చేశారు. 2 లివర్లు ఎక్స్ట్రా అంటూ డైలాగ్ తో సందడి చేశారు. అయితే కుమారి ఆంటీ డీజే సాంగ్ తో సుమ ఇప్పుడు ఓ రీల్ వీడియో చేసింది. ఆ వీడియోలో బ్రహ్మాజీని కూడా ఎడిట్ చేసి పెట్టింది. సుమ అడ్డా షోకి వచ్చిన బ్రహ్మాజీ మాట్లాడిన మాటలను ఇందులో యాడ్ చేసింది. ఇక కుమారి ఆంటీలా మారిపోయిన సుమ ప్రొడక్షన్ వాళ్ళు తెచ్చిన ఫుడ్ ని పట్టుకుని ఈ రీల్ చేసింది. ఈ రీల్ మీద జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇలా ఆమెను ట్రోల్ చేసే బదులు ఆమెకు హెల్ప్ చేయండి అని కొందరు, మధ్యలో బ్రహ్మాజీ గారు ఎందుకు వచ్చారని ఇంకొందరు, అబ్బా ఏం వాడకమంటూ బ్రహ్మాజీ అనుకుంటాడని మరికొందరు రీల్ మీద కామెంట్లు చేస్తున్నారు.